నా దేవాతి దేవునికును నా హృదయపూర్వకమైన వందనాలు. హెవెన్లీ లైట్ సర్వసభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి. నా దేవుని యొక్క జనాంగమా, ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. చాలా శ్రేష్టమైనవి, మన జీవితానికి ఎంతో ముఖ్యమైనవి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రతి మాట మనకి చాలా ముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. అయితే అందులో ఒక వచనము, ఒక అధ్యాయంలో మనం చూద్దామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం, 28వ వచనము మనం చూద్దామండి. ఇక్కడ కొన్ని విషయాలు మనకి చాలా శ్రేష్టంగా మరి దేవుడు మాట్లాడబోతున్నాడు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని అంటున్నాడు. గొప్ప విషయాలండి. ఇక్కడ చాలా చక్కటి మాట. స్వయంగా ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలండి. ఇక్కడ యేసు ప్రభు మనకు ఒక మంచి కాపరిగా ఉన్నాడు. యేసు ప్రభు మనకి, మన కుటుంబాలకును, మన తలంపులకును, మన ఆలోచనలకును, మన సంఘానకును మరి దేవుడు ఒక కిరీటంగా ఉన్నాడు, అలాగే ఒక అధికారిగా ఉన్నాడు, ఒక మంచి మరి కాపరిగా ఉన్నాడు. ఇటువంటి కాపరి మనకి కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాడు. నా గొర్రెలు అంటున్నాడు. దేవుని యొక్క పిల్లలంగా మనం పిలువబడుతున్నప్పుడు శ్రేష్టమైన వారంగా దేవుడు ఎంచుకుంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము అంటున్నాడు, వినును అంటున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మనము దేవుని యొక్క పిల్లలంగా పిలువబడుతున్న మనము దేవుని స్వరమును ఏనాడైనా నీవు విన్నావా? దేవుని యొక్క స్వరాన్ని నువ్వు రుచి చూసావా? దేవుని యొక్క స్వరాన్ని నువ్వు ఎప్పుడైనా వినాలని కోరుకున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రతినిత్యము మనం బైబిల్ చదువుతాం, ప్రతినిత్యము ప్రార్థన చేస్తాం, క్రమం తప్పకుండా మన యొక్క దిన ఆచారాల్లో మనము పాలిభాగస్తులు అవుతాం. భక్తి అంటాము, ప్రార్థన అంటాము, విశ్వాసం అంటాము, మరి దేవుని యొక్క సంఘ పరిచర్లో మనం ఎంతగానో ముందుకెళ్తాం. కానీ దేవుని స్వరాన్ని ఎప్పుడైనా మనము విన్నామా లేదా అనేది కూడా మనము పరిశీలన చేసుకోవాలి. మరి జాగ్రత్తగా గమనించే వారంగా కూడా ఉండాలి. ఇక్కడ నా స్వరము వినును అంటున్నాడు. ఫస్టు నిన్ను పరిశీలన చేసుకున్నప్పుడు, నేను నా దేవుని యొక్క కుమార్తెను, నా దేవుని యొక్క కుమారుడును అని నువ్వు ఎప్పుడైతే నిర్ధారణ చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఒక పరిశీలన చేసుకుంటావో, వెంటనే నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యము చేస్తాడు. ప్రతినిత్యము దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలని మరి దేవుడు ఎంతగానో నీకు తెలియపరుస్తాడు. అది ఏ రీతిగానైనా కూడాను దేవుడు మాట్లాడచ్చు. నానా విధములుగా, నానా సమయములలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. వృద్ధులకు కలలు ఇచ్చాడు, యవనస్తులు దర్శనాలు చూశారు, ప్రవర్తించిన వారుగా ఉన్నారు. దేవుడు ఎన్నో రీతులతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ప్రతినిత్యము దేవుని యొక్క బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు కూడా నామకార్థంగా మనము చదవకూడదు. ఎప్పుడు కూడా భయముతో, భక్తితో మనము పరిశుద్ధాత్మ యొక్క సహాయము కోరుకొని మనము దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదివినప్పుడు దేవుడు అట్టి రీతిలో కూడా, వాక్య రీతిలో కూడా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఆయన స్వరమును వినేదానికి సిద్ధంగా ఉంటావు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క స్వరము నువ్వు వింటావో, నేను వాటిని ఎరుగుదును అంటున్నాడు. చూడండి, దేవుడు ఇక్కడ అంటున్నాడు, నా స్వరము వాళ్ళు ఎప్పుడైతే వింటారో నేను వాటిని ఎరుగుదును అంటున్నాడు. దేవుని పిల్లలంగా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని కూడా మనం వినేదానికి మనం సిద్ధపడిన వారంగా ఉంటే దేవుడు కూడా మనల్ని అంగీకరించేవాడుగా ఉన్నాడు. నామకార్థమైన క్రైస్తవ జీవితం దేవుడు ఎప్పటికీ ఇష్టపడాడండి. నామకార్థమైన క్రైస్తవ జీవితంలో మనం కూడా అలా బ్రతకడం చాలా మరి ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ మనకి బాగానే ఉంటుంది. ఈ లోకమును విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితం ఎటుపోతుందో అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకున్నప్పుడు, పరిశోధన చేసుకున్నప్పుడు, మనకంటూ ఒక నిత్య స్థానము ఉన్నది అని గ్రహించినప్పుడు చాలా జాగ్రత్తగా దేవుడు మనల్ని ఎరుగుతున్నాడు, నేను ఆయన్ని ఎరిగాను అనే ఒక నమ్మకములో, విశ్వాసములో నువ్వు జీవించినప్పుడు నువ్వెంతో ధన్యుడువును, నువ్వెంతో ఆశీర్వదింపబడిన వాడుగా ఉంటావు. ఆ సత్యము ఎంతైనా నమ్మదగినది,
మరి ఎంతైనా అది సత్యం. ఆ మాట, నేను అబద్ధమాడుటకు నేను నరమంత్రుడను అసలే కాను అంటాడు. మీ వంటి స్వభావం నా యొక్క స్వభావం కాదు. మీ తలంపులు వేరే, నా తలంపులు వేరే అంటాడు దేవుడు. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా జీవించండి అని ప్రభువైన మరి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన జనాంగంగా మనం పిలువబడుతున్న వారంగా ఉన్నప్పుడు, ఆయన స్వరమును మనం విన్నప్పుడు ఆయన కూడా మనల్ని ఎరుగుతాను అంటున్నాడు. అవి నన్ను వెంబడించును. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఆయన పిల్లలంగా, ఆయన గొర్రెలంగా మనం ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని మనం వింటాం. అలాగే నేను గ్రహిస్తాను అంటున్నాడు, నేను ఎరుగుదును అంటున్నాడు. అలాగే నన్ను వెంబడించును అంటున్నాడు. వెంబడిస్తున్నామా? ఎన్నిసార్లు మనం దేవుణ్ణి వెంబడించకుండా మనం మానేస్తున్నాం? ఎన్నిసార్లు ప్రార్థన మనం చేయడం మానేస్తున్నాం? ఎన్నిసార్లు మన వాక్యం చదవడం మానేస్తున్నాం? ఎన్నిసార్లు సువార్త చెప్పడం మానేస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నిజమైన క్రైస్తవుడు తన హృదయంలోనూ తన తలంపులోనూ ఒక భారం అనేది ఎప్పుడూ కలిగి ఉంటుంది. ఎందుకు అనంటే, నేను రక్షింపబడ్డాను, ఇతరులు కూడా రక్షింపబడాలి. నా సంఘము బాగుండాలి, సంఘములో దేవుని యొక్క వాక్యము ప్రకటించాలి, అనేకమైన బిడ్డల్ని దేవుని యొక్క రాజ్యానికి వారసులు చేయాలని ఒక తపన, ఒక ఆరాటం, ఒక సంతోషము, ఎప్పుడూ ఉల్లాసముతో సంతోషముతో దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ పరిచర్య చేసే వారంగా ఉంటాం. దేవుడు అందుకే అన్నాడండి, సమస్త జనులని నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అనేకమైన ప్రదేశాలకి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి అన్నాడు. అన్ని జనాంగానికి పౌలుని ఎలా మరి ఒక పరిచారకుడిగా ఎంచుకున్నాడు, ఒక మంచి పని దేవుడు ఎలా అప్పగించాడు, మనకు కూడాను ఒక మంచి పనిని దేవుడు ఒప్పగించాడు. కాబట్టి ఈ మంచి పనిని మనం చేసేదానికి ఫస్ట్ మనము దేవుని వెంబడించాలి. ఎప్పుడైతే మనం దేవుని వెంబడిస్తామో, ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వింటామో, ఎప్పుడైతే మనము ఆయన మనల్ని ఎరుగుతాడు, ఆయన ఆకర్షించుకుంటేనే మనం ఆయన ఎద్దుకు వెళ్ళగలుగుతామండి. ఆయన ఆకర్షించుకోకపోతే మనం వెళ్ళలేం. కానీ ఆయన ఎప్పుడు మనల్ని ఆకర్షించుకుంటున్నాడు, ఎప్పుడు ఆయన స్వరాన్ని మనకి ఆ యొక్క వాక్యము రీతిలో దేవుడు తెలియపరుస్తూనే ఉన్నాడు. ఆ స్వరము మనం గుర్తించుకోలేక, ఆ స్వరము మనము వినలేక, మన చెవులు మందంగా ఉన్నప్పుడు, మన హృదయము మరి మందంగా ఉన్నప్పుడు, మరి ఆ హృదయము ఆ యొక్క చెవులు మనం మూసేసుకున్నప్పుడు నిజంగా మనం లోకంలో కలిసిపోయిన ఒక అపవాది యొక్క జనాంగంగా ఉంటాం, కానీ దేవుని యొక్క జనాంగం ఉండం. కాబట్టి ఆయన స్వరమును మనకు వినిపించినప్పుడు మన హృదయము లూదియా వలె తెరవబడాలి. అలాగే వినుటకు వేగిరపడే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో అలాంటి ధన్యత మనం కలిగి ఉంటామో, ఇదిగో మనము ప్రతి ఒక్క విషయంలో దేవుని యొక్క పనిలో ఒక మంచి పరిచర్య చేసేదానికి మనం సిద్ధపడిన వారు ఉంటాం. ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయమైన పరిచర్య, నిత్య రాజ్యాన్ని కలిగిన పరిచర్య మనం చేస్తామో, తదుపరి కింద 28వ వచనంలో అంటున్నాడు, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు అంటున్నాడు. చూడండి, ఎన్నటికి నశింపవు, అగ్ని ఆరదు, పురుగు చావదు అంటున్నాడు. కాబట్టి నిత్యము మనం నశింపకుండా నిత్య జీవములో ఆనందముతో సంతోషముతో మనం ఉండేదానికి మనం ఈ లోకములోనే ఒక ప్రత్యేకింపబడిన వారంగా ఉండి, దేవుని యొక్క పిల్లలుగా మనం పిలువబడిన వారంగా ఉండి, లేఖనములు మనం పరిశీలన చేసుకుంటూ, మనము పరిశోధన చేసుకుంటూ, దేవుడు ఈరోజు నాతో ఏమి మాట్లాడాడు, ఈరోజు నేను ఎలా జీవిస్తున్నాను, ఏ విధంగా జీవిస్తున్నాను అనే దానికి ఒక ఆలోచన చేసుకొని చాలా జాగ్రత్తలో ఉండాలి. నేత్రాశ, శరీరాశ, జీవపడము నిజంగా ఈ రోజుల్లో ఇవి ఎక్కువైపోతున్నాయి. కాబట్టి వీటికి మనం దూరంగా ఉంటూ, దేవుని రాజ్యానికి దగ్గరగా ఉంటూ, ఎప్పుడు మనిషికి ఎలాంటి మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు మనిషి ఎలా ఉంటాడో తెలియదు, అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలలో మనం జీవిస్తున్నాం. ఒక దినము గడిచిందనంటే మరణ దినం మనకు దగ్గరగా ఉన్నది, దేవుడి రాకడ దగ్గరగా ఉన్నది, దేవుని రాజ్యానికి నేను దగ్గరగా ఉన్నాను అని ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సమయం, ప్రతి ఒక్క దినము, సంవత్సరములు మనము చాలా జాగ్రత్తగా కలిగిన వారు ఉండాలి. నిత్య రాజ్యం కావాలి, నిత్య జీవంలో నేను ఉండాలి అనే ఒక తలంపుల్లో నువ్వు ఉన్నావు అనంటే నిజంగా ఎప్పుడు కూడా నువ్వు నశింపకుండా
భూమి మీద ఉన్నంత రోజులు శ్రమలుండొచ్చు, బాధలుండొచ్చు, ఇబ్బందులుండొచ్చు, ఇరుకులుండొచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు ఉండొచ్చు, అప్పులుండొచ్చు, అనేకమైన శ్రమల గుండా ప్రాణం అవ్వచ్చు మనం. అయినప్పటికీ అవన్నీ తప్పించేదానికి మన దేవాతి దేవుడు మన ముందున్నాడు. తన దేవదూతుల్ని మనకి కాపలా పెట్టున్నాడు. తన దేవదూతుల్ని మనకి మార్గంను సిద్ధపాటు చేసేదానికి ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు మార్గమును సిద్ధపాటు చేయడానికి మరి యోహాన్ని ఎలా పంపించాడు. 91వ కీర్తనలో దేవుడు ఎంత అద్భుతమైన 14 వచనాలు దేవుడు మనకి తెలియపరిచాడు. 121వ కీర్తనలో మనము కొండల వైపు కన్నులెత్తి చూస్తున్నప్పుడు సహాయము దేవుడు ఎలా పంపిస్తానని అంటున్నాడు. మరి ఇవన్నీ 23వ వచనంలో ఆయన ఒక మంచి కాపరగా మరి ఎలా ఆయన యొక్క మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం ఇస్తానని అంటున్నాడు. ఇవన్నీ దేవుడు మనకిచ్చే ఆశీర్వాదములు కాదండి. ఇవన్నీ దేవుడు మనకిచ్చే దీవెనలు కాదండి. ఇవన్నీ మనకిచ్చే కాపుదల కాదండి. ఇవి మనం ఎందుకు మర్చిపోతున్నాం? దేవుని రాజ్యానికి మనం వారసులు కాకుండా అస్తమానము మనం సెల్తోనూ, అస్తమానము మనం లోకముచ్చట్లోనూ, అస్తమానము సమయమును వ్యర్థపరచుకోవడంలోనూ ఇవే మన జీవితంలో ముఖ్యమైపోయినాయి. కాబట్టి ఒక ఆలోచన కలిగి, ఒక ధన్యత కలిగి, ఒక నిత్య జీవానికి నేను వారసుల వల్ల అవ్వాలి, నా కుటుంబం దేవుడి రాజ్యంలో ఉండాలి, నా కుటుంబము దేవునితో గడపాలని ఒక మంచి ప్రణాళికతో ఈ రోజు నుండి నువ్వు తీర్మానం తీసుకోగలుగుతావా? ఇదిగో నువ్వు నశింపవు అని అంటున్నాడు. ఎన్నటికిని అని అంటున్నాడు. చాలా మంచి మాట. నా చేతిలో నుండి అపహరింపడు అంటున్నాడు. చూడండి, దేవుని చేతిలో మనము ఉండాలి. ఆయన కుడి చేయి మన మీద ఎప్పుడూ ఉండాలి. ఆయన కుడి చేయి సాహస కార్యములు చేయను అని అంటున్నాడు కీర్తనకారులు. చూడండి, ఎంత గొప్ప ఆశ్చర్యమైన సాహస కార్యములు చేసేదానికి ఆయన కుడి చేయి ఎప్పుడు ఉండాలి. ఆశీర్వదింపబడిన వారులారా రండి లోపలికి, మీకోసం నిత్య నివాస స్థలములు నేను ఏర్పాటు చేస్తున్నాను అని కుడి చేతి పక్కన దేవుడు మనల్ని పెడుతున్నాడు. జీవవృక్ష ఫలాల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దిగులుతోనూ, బాధతోనూ, ఇబ్బందితోనూ, ఇరుకులతోనూ మనము నలిగిపోతుంటే ఒక్కసారి ప్రభువైన యేసు వైపు చూస్తున్నప్పుడు ఆయన స్వరమును విను, ఆయన యొక్క మాట విను, ఆయన వాక్యము వినేదానికి వేగిరపడు, ప్రార్థించేదానికి నీ జీవితము మరి ఆరాటపడే విధానంలో ఉండాలి. నీ ఆరాటం దేనికుంది ఈ రోజుల్లో? నీ ఆరాటం, నీ తపన దేనికుంది? నీ ఆలోచనలు దేనికుంది? ఒక్కసారి ఆలోచన చేస్తున్నావా? ఒక్కసారి దేవుని తలంపులను నువ్వు తలపోసుకుంటున్నావా? దేవుని ఉద్దేశములు ఏమై ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేసావా? ప్రియా, దేవుని యొక్క జనాంగంగా పిలువబడుతున్న మనమందరం కూడాను మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఆలోచన చేయాలి. యోహాను సువార్తలో చాలా మంచి నిత్య జీవం కలిగిన మాటలు అయితే ఉన్నాయండి. అందులో ఎన్నోసార్లు మనం చదువుంటాం, ఎన్నోసార్లు మనం ధ్యానించుంటాం, ఎన్నోసార్లు మనము తలపోసుకుని ఉంటాం. కానీ ఆ యొక్క తలపోసుకున్న మాటల్ని మనము ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం, క్రియల్లోకి తీసుకురాలేకపోతున్నాం. అందుకే కదండి అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. విశ్వాసము అబ్రహాము జీవితంలో ఉన్నది, అలాగే క్రియ కలిగిన జీవితంలో ఉన్నది. నీ ఏకైక కుమారుని నాకు ఇవ్వు అని అడిగాడు దేవుడు. కాబట్టి వెనుక తీసాడా? ఇచ్చేదానికి ముందుకి నడిచాడా అబ్రహాము? ఎక్కడ కూడా వెనుక తీయలేదు, ఇచ్చేదానికి ముందుకెళ్ళాడు. కానీ ఎప్పుడైతే తన కుమారుని బలిచ్చేదానికి కత్తి ఎత్తాడో అబ్రహాము, వెనువెంటనే దేవుడు ఆపి ఏం చేశాడు? గొర్రెపిల్లని చూపించాడు. చూడండి, సాదృశ్యంగా అక్కడ యేసు ప్రభుని చూపించాడు. ఏకైక కుమారుని ఇచ్చాడు. అయితే నీకిచ్చిన ఏకైక హృదయముని దేవుడికి ఇచ్చేదానికి ఈరోజే నువ్వు సిద్ధపడు. ఆ హృదయము దేవుని స్వరము వినాలి. ఆ హృదయము దేవుని వెంబడించాలి. ఆ హృదయము ప్రార్థించే జీవితంలో ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అయితే ఈ మాట నీ కోసమే దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి విని విశ్వసించు. దేవుని సన్నిధిలో బలమైన జనాంగంగా నువ్వు నిలబడాలని, నువ్వు ఎదగాలని, నువ్వు బలపడాలని, దేవుని యొక్క నిత్య రాజ్యంలో నాకంటూ ఒక స్థానం ఉందని ఒక మంచి విశ్వాసముతో నువ్వు ప్రయాణం చేసినప్పుడు దేవుడు నిన్ను మెండారుగా ఆశీర్వదించేదానికి దేవుడు సిద్ధపడగలిగిన వాడుకున్నాడు. చూడండి, గొర్రెపిల్లని ఎలా ఎత్తుకొని ఆయన ప్రేమతో జాలితో ఎలా చూస్తున్నాడు. కాబట్టి నిన్ను కూడా ఎత్తుకొని ఆయన ముద్దాడుతున్నాడు, నిన్ను కూడా ఎత్తుకొని ఆదరిస్తున్నాడు.
ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమకి నువ్వు బద్ధుడై జీవించాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఈ దినము నుండి నువ్వు తీర్మానం కలిగిన వాడుగా ఉండి ముందుకు నడిచేవాడు ఉంటే ఇటు వాక్యం దీవించును.